Are very prepared, they are ready to write examination. After examination, even though they are not very confident about their results, they are fearing, sir. Back exams రాసిన వాళ్ళు ఎందుకో భయపడుతున్నారు, ఎందుకో షేక్ అవుతున్నారు. వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేదు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్, ఇట్స్ ఎ బర్నింగ్ క్వశ్చన్. యు ఆర్ ఆల్ ఎగ్జామ్స్ అంటే మీరు భయపడతారు, ముందు భయపడతారు. సో ఫర్ దట్ ద డైరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎ గుడ్ ఎంకరేజ్మెంట్ ఆన్సర్ ఈస్ చెప్పండి. వన్ రేట్ కూడా మనం చాలా చదవలేకపోతాం. నైట్ ఆడుకుంటూ కూర్చున్నా చదువుతాం, బట్ కానీ వాళ్ళ ఎగ్జామ్స్ ఏం రాయలేదు. ఎందుకు సార్? ఆన్సర్ ఇస్ రేపు ఎగ్జామ్, ఈరోజు సినిమాకి వెళ్ళండి. Tomorrow morning you are going to write the examination. Today first show 7 to 10, 7 to 10, 6:30 to 10 to 9:30 సినిమాకి వెళ్ళండి. ఎందుకు అంటున్నానంటే మూర్ఖుడు చివరిలో చేసే పని తెలివైన వాడు ముందే చేస్తాడు. సార్ ఫూల్స్ लास्ट లో చేసే పని इंटेलिजेंस पहले ही करते हैं. क्या करते हैं? यू रीड वेल, ఎప్పటికప్పుడు ఫస్ట్ లెసన్ ఈ రోజు అయిపోయింది. యూ రీడ్ ఆల్ ది క్వశ్చన్స్ ఆన్ దట్ డే, డోంట్ పోస్ట్పోన్ ఫర్ టుమారో. ఫూల్స్ क्या करते हैं मालूम? ఫూల్స్ ఏం చేస్తారు తెలుసా? రేపు ఎగ్జామినేషన్ ఉందనగా వరుసగా బయటకు పుస్తకాలు నిజమైన లైట్ వేసుకొని రాత్రంతా మేలుకొని టీ కాఫీ. బాబు రేపు ఎగ్జామ్ అంటే 9:30, 9 కే లైట్స్ ఆఫ్. హ్యాపీగా ఉండాలి. డోంట్ గో ఫర్ ఫ్రెష్ క్వశ్చన్స్ నేర్చుకోవాలని జస్ట్ పేజెస్ ఇట్లా హైలైట్స్. ఎగ్జామ్స్ రేపనగా ఈరోజు హైలైట్స్, కొత్తగా నేర్చుకునేది ఉన్నప్పుడు. తర్వాత ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. Don't miss any internal examination. Don't miss half yearly. Don't miss pre-final. And the number of questions available in the market. You practice the question bank before 2-3 months of the examination. Swimming నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలమ్మా? స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాటర్ని చూడగానే భయపడతారు. మీరు ఎంత చూసినా ఎంత థియరీ నేర్చుకున్నా స్విమ్మింగ్ రాదు. మీరు లోపల దిగాలి, ప్రాక్టికల్లీ లోపల దిగాలి, కాళ్ళు చేతులు కొట్టాలి. అప్పుడు కూడా భయపడతారు, మమ్మల్ని బయటకు వచ్చేస్తారు. సెకండ్ టైం కొంచెం దిగుతారు, థర్డ్ టైం ఫుల్గా దిగుతారు, ఫిఫ్త్ టైం కాళ్ళు చేతులు కొడతారు, సిక్స్త్ టైం కొంచెం ప్రాక్టీస్ చేస్తారు, 7th, 8th, 9th, 10th, 100 times very freely. సో ఇక్కడ అర్థమైంది ఏంటమ్మా? ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్.